నీకెందుకురా? సిగ్గులేని ఎదవా ఆడట్ట కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావారా ఎదవా? ఎలా రక్కేసావే? ఏంటిది? నమ్మదాన్ని గొప్పగా తీసుకుంటాడు యాక్టింగ్. ఎందుకు నాకు అన్యాయం చేస్తున్నావు అనుకున్నా పక్కలేదు తగ్గుతున్నాడు. ఉండగా నేను అడుగుతాను. ఏ రాదయ్య, ఇది ఊరు అనుకున్నావా వల్లకాడు అనుకున్నావురా? కట్టుకున్న పెళ్ళ ఉండగా రెండో దాని ఇంటికి తీసుకొస్తావా? నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? మీరెవరండి నా సొంత విషయంలో తలదోర్చడానికి? ఎవరా? ఆ అమ్మ మనూరు సర్పంచ్ రా. కాని పని చెత్త అడిగి హక్కు ఉంది, వినకపోతే జైల్లో తోయించే అధికారం ఉందా? నువ్వు ఉండవే. ఈ హక్కు అధికారం వీడి గారు కొడుకు చేసినప్పుడు ఏమైందంట? అదయ్యా ఎందుకమ్మా ఊరి గారితో నీ కళ్ళ ముందే నీ కొడుకు మొన్నం తెచ్చుకుని రెండో పిల్లలు చెప్పు తిరుగుతుంటే అప్పుడు నీ మూసు కుట్టేసుకున్నావా? ఈవిడి గారు పెద్ద సర్పంచి ఊళ్ళు బాగు చేస్తాడంట. ముందు నీ ఇంటి బాగా చూసుకోవమ్మా, తర్వాత ఏం చేస్తాను. అచ్చమామ గారు, ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు మీరు? వస్తానండి. ఎనీహౌ, పారుపూడి గ్రామస్తులు ఒక మంచి నాయకత్వాన్ని పోగొట్టుకున్నారు. మీ అభిమానం. ఆ సచ్చినోడు ఏదో ఎరుకొట్టు కూసాడని మీరు రాజీనామా చేస్తారా? నీ మొగుడన్న దాంట్లో తప్పే ఉంది. ఇల్లు దిద్దుకోలేని దాన్ని ఊరేం దిద్దుతానే. అంటే ఇన్నేళ్లు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న ఈ ఊరు జనానికి తెలియదమ్మా? మీరు ఊరుని దిద్దగలరో లేదో? ఆ ఎదవన్నమాట మీకు కొలమనవా? సరే గాని భాగ్యం పార్సెప్ నొప్పి అంటుందే, ఎక్కడన్నా అవశాఖ దొరుకుతుందో చూడు. కంగారు పడుతున్నావా సోదరి? చెప్పా పెట్టకుండా పట్నం దాటి పల్లెలు దాటి పైరు పొలాలు దాటి ఫైనల్ గా ఈ గడ్డివాముల్లో సెటిల్ అయ్యావా సహోదరి? లేచిపోవటానికి కూడా స్టైల్ ఉండాలి, మరి పెళ్ళైన వాడితోనా? గిరీశం గారు, కుమార్ మీ చెల్లె నిజంగా నాకు తెలియదు. ఇందులో ఆయన తప్పేం లేదన్నయ్యా. నేను ఆయన్ని ప్రేమించాను, ఆయన లేదని నేను బ్రతకలేను. నేను చచ్చినా పర్వాలేదా? ఈ పెళ్లి నేను ఒప్పుకోవడం లేదు. వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఆ పాపిస్తాన్ని తీసుకెళ్లిపోతాడంట. అన్నయ్య? అదేవర్రా? నేనేనమ్మా. నమస్కారం. గుర్తున్నానా పుత్తలపల్లి అచ్చమాంబ గారు? బాగా. పేకాటతోనే చెడిపోయిన నా కొడుకుని అన్ని విధాలా నాశనం చేశావు. ఇప్పుడు చెల్లెల్ని గుదిబండగా మా కుటుంబానికే తగిలించావు. నిన్నంత తేలిగ్గా మర్చిపోతానా? అమ్మా, ఆయనేమనుకో. కుమార్ గిరీశం గారి చెల్లెని నిజంగా నాకు తెలియదు. పోనీ దీన్ని కట్టుకోవడానికి ముందు అగ్ని సాక్షిగా ఈ పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నానన్న సంగతైనా నీకు తెలుసా? అత్తయ్య గారు, నన్ను అలా పిలవకు. నేనేం పాపం చేశానని నన్ను ఇలా చేదరించుకుంటున్నారు? ఈ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చాను. ఐశ్వర్యాన్ని కాదు, అప్రదిష్టను. అత్తగారు వీరావేశంలో ఉన్నట్టున్నారు. రామ్మా, రా బామ్మద్ది. అది సరే గాని బామ్మద్ది, చాలా దూరం వచ్చాను, ఎప్పట్లేవు లేవా? క్షణంలో చేసేస్తాను. కుమారి, ఒక మారిలారా రా. నేను గుళ్ళో లింగాన్ని మింగే రకమే. ఇంటి నిండా టీవీలు, సోఫాలు, ఫ్రిడ్జులు, డబల్ కాట్లు, అబ్బో చాలా ఉన్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టావే? 1,00,000 రూపాయలు. ఇంకో 2 లక్షలు రైస్ మిల్ లీజుకు తీసుకోమని ఇచ్చాను. అక్కడితో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి, లేకపోతే అరమణుగు కట్టె పుల్లలు కొని అరగంటలో నిన్ను తగలబెట్టేస్తాను. వదిలేశానన్న ఆనందంలో ఆ బొసుగాడితో ఏ అర్ధరాత్రి వేళో చెక్కేయాలని చూశావో, సప్త సముద్రాల కవతల దక్కున్న లిప్త కాలంలో కనిపెట్టేస్తా. వస్తా. ఇక్కడ అక్క పరిస్థితి ఏం బాగోలేదు. ఈ సంగతి నేను ఉత్తరం రాస్తే అక్క చచ్చిపోతానని బెదిరించింది. అయినా వ్రాస్తున్నాను. బోసు బావ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు అక్క నూతిలో దూకి చచ్చిపోబోయింది. ఏ రోజుకేమవుతుందోనని భయంగా ఉంది. ఇట్లు చిన్న. ఇదెక్కడి కర్మరా? రెండో పెళ్ళేమిటి?
ఆ రోజు నేను అనుమానిస్తే నన్ను నోరు మూసుకోమన్నాడుగా నాన్న. ఇక నువ్వు ఆయన కలిసి ఏం చేసుకుంటారో చేసుకోండి. మీ నాన్న వస్తున్నారు. పార్వతి, ఇదిగో చిన్న రాసిన ఉత్తరం వీధుగు మన దగ్గర పడేసింది. ఏమిటి అలా కంగారు పడుతున్నావు? కూతురు సంగతి నాకు ఎక్కడ తెలిసిపోయిందనే? చిన్న పసివెదవ. కుటుంబ రహస్యాలు కార్డు మీద రాయకూడదని వాడికి తెలియదుగా. పోస్ట్ మ్యాన్ సెంటర్లో నిలబడి అందరికీ చదివి వినిపించాకే ఈ కార్డు ఇక్కడికి తెచ్చాడు. అర్థమైందా? ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిన తర్వాతే మన దౌర్భాగ్యం మనకు తెలిసింది. మీరు అనండి నాన్నగారు. ఆ బోసుగాడు కాళ్ళు చేతులు విరగొట్టి భాగ్యం కాపురం నిలబెడతాను. విరగొట్టిన తర్వాత ఇంకా నువ్వు నిలబెట్టిందట దాని అంతరికి అదే కూలిపోతుంది. దీనికి ఒక్కటే పరిష్కారం. ఏంటి? ఏమి లేదమ్మా, కోదండరామిరెడ్డి రైస్ మిల్ ని ఆ కొత్త పిల్ల లీజుకు తీసుకుని మన బోసుబాబు గడి పేర పెట్టిందంట. ఇవాళ దాని పేరంపోత్సవం అంట. తల్లికి ఆ మాత్రం కొడుకు మీద ప్రేమ ఉండదంటలేవయ్యా. వస్తుందరే అంటున్నాను, నువ్వు పిలిచావు. అయం ముహూర్త ముహూర్త. ఆ స్నాక్ కొబ్బరికాయ కొట్టండి. లేవే ప్రసాద్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏంట్రా మాట్లాడేది? నా చెల్లెలికి అన్యాయం చేసి ఈ బజారు దాన్ని రెండో పెళ్లి చేసుకుంటావా? నా చెల్లెల్ని పట్టుకుని బజారు మనిషి గిజారు మనిషి అంటే పళ్ళు రాలిపోతాయి సోదరా. అసలు నిన్ను తంతే నీ చెల్లెల్ని నువ్వే తీసుకుపోతావురా. నువ్వు వచ్చింది చెల్లెలు కాపురం నిలబెట్టానుక, నాశనం చేయటానుక? ఇంకా చేసేదేమిటి? నాశనం అవనే అయింది. ఈ మోకద మిమ్మల్ని అందరినీ పిలిపించి నన్ను కొట్టించిన తర్వాత ఇక దీని మొహం కూడా చూడను. నాయనా బోసు, నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావని నా కొడుకు నిన్ను అడిగినందుకు ఇదిగో నేను చెంపలు వేసుకుంటున్నాను. వాడు నీ మీద చేయి చేసుకున్నందుకు ఇదిగో రెండు చేతులు జోడించి నేను క్షమాపణ వేడుకుంటున్నాను. పెళ్లిలో అల్లుడి కాళ్ళు ఎందుకు కడిగిస్తారో ఈ రోజే అర్థమైంది నాయన నాకు. భవిష్యత్తులో ఏ రోజైనా అల్లుడి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిక అని. ఆ పని చేసి మా కుటుంబాన్ని అవమాన పాలు చేయకండి. భాగ్యలక్ష్మికి అన్యాయం జరగకుండా చూసే పూచి నాది.